హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. గ్రేవీగా కాలీఫ్లవర్ ఫ్రై అన్నంలోకి కలుపుకునేలాగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. కొంచెం కాడలోని ఇలా కట్ చేసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఒకసారి కడిగేసుకొని తర్వాత ఇలా ఈ హాట్ వాటర్లో వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ చిన్న పురుగు ఉంటుంది, అందుకని వీటిని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలానే ఉంచి తర్వాత ఈ నీళ్ళని వంచేసుకొని ఇంకొకసారి నీట్గా కడిగేసుకోవాలి. ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని కడిగేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకొని 5 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు 3 స్పూన్లు వేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నాయి వేయించుకున్న పల్లీలు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక ముందుగా పల్లీలు వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. కరివేపాకు ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్నా ముందు బకెట్ నీళ్ళల్లో నీట్గా కడిగేసుకొని అప్పుడు రెమ్మలు తీసుకొని ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇందులో 2 స్పూన్లు నువ్వులు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నువ్వులు వేసాక పెద్ద వేయించిన అవసరం లేదు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం అదే బాండిల్ స్టవ్ మీద ఉంచుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి పెద్దగా వేగనవసరం లేదు. ఒక 10 నిమిషాల్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మరిగించిన నీళ్ళల్లో వేసాం కాబట్టి సాఫ్ట్గా అయినవి. ఇవి ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ సీజన్లో వచ్చే కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ తీసుకోకూడదు. ఈ కాలీఫ్లవర్ ఏ రకంగా వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది. కాలీఫ్లవర్ ఫ్రై, కాలీఫ్లవర్ 65, కాలీఫ్లవర్ కుర్మా, అలాగే కాలీఫ్లవర్తో ఆవకాయ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకొని ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం తీసేసుకోవచ్చు. తీసుకొని ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ అయితే వేయలేదు. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని ముందుగా వేయించుకున్న పప్పులన్నీ ఇలా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కరివేపాకు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఒక 4 స్పూన్ల పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల చక్కగా మంచి గ్రేవీ వచ్చి కూర చాలా రుచిగా ఉంటుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నీళ్ళు మరిగించి ఉప్పు, పసుపు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. పసుపు అయితే ఇంక వేయనవసరం లేదు. కారం 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మొత్తం వేగిపోయింది కాబట్టి ఉప్పు, కారం వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గుమగుమలాడే కాలీఫ్లవర్ ఫ్రై ఎంతో రుచిగా రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ 65 కన్నా, కాలీఫ్లవర్ కుర్మా కన్నా ఈ కాలీఫ్లవర్ ఫ్రై చాలా రుచిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వడ్డించుకోవడమే.
ఎప్పుడూ తినే కూరల కన్నా ఇలా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా చేసుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టారంటే మిమ్మల్ని మీ వంటలను కూడా అస్సలు మర్చిపోరు. ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కాలీఫ్లవర్ తెచ్చుకొని ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. చివరిగా చిన్న టిప్ అండి, నచ్చితే కామెంట్ చేయండి. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కన్నా జాతలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.